శ్రీ సత్యదేవాయ నమః. మాది ఏలూరు జిల్లా, ఏలూరు నగరం. నా పేరు వెంపటి వీరభద్రయ్య శాస్త్రి. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని ఈ రోజున చక్కగా వచ్చి వ్రతం చేసుకున్నాము. అయితే భోజనం చేద్దామనేటువంటి సంకల్పం కలిగింది. కొండ మీద చేద్దామంటే కనుక అక్కడ అన్నదాన సత్రంలో చేయడం కన్నా మన బ్రాహ్మణ సత్రం ఎక్కడ ఉంటుందని చెప్పి వాకప్ చేస్తే ఇలాగ మనకి కొండ కింద నాగభట్ట కామేశ్వర శర్మ గారు చక్కగా మడిగా శుచిగా రోజుకి సుమారుగా ఒక 40-50 మందికి ఏర్పాటు చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి అక్కడ కొండ మీద కొంతమంది భక్తులు చెప్పడం వలన నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అన్నపూర్ణాదేవి ప్రసాదం తిన్నంత భావం నాకు కలిగింది. చక్కగా శుచిగా శుభ్రంగా పప్పు, కూర, పచ్చడి, స్వీటు, హాటు, రసము, ఇన్ని పదార్థాలతోటి చాలా వైభవపేతంగా మంచి రుచికరమైనటువంటి భోజనం ఏర్పాటు చేశారు. అట్లాగే కళ్యాణ మండపాన్ని కూడా నేను బాగా పరిశీలన చేశాను. ఏమిటండి ఇదంతా అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను, అప్పటికిప్పటికీ చాలా మార్పు కనిపించింది ఏమిటని చెప్పి నేను అడిగాను. అడిగేసరికి వారు చెప్పడం ఏంటంటే, ఏమంటే ఇది చక్కగా ఈ కళ్యాణ మండపం మన బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 అంతస్తుల భవనం ఇది. ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు, ఉపనయనాది సంస్కారాలు జరిపేందుకు ఒక ఫ్లోర్ అంతా కూడా కళ్యాణ వేదికగా, అట్లాగే ఒక ఫ్లోర్ అంతా కూడా స్మార్త ఆగమ పాఠశాలగా, అట్లాగే గోసేవ, అట్లాగే ఈ యొక్క శక్తిపీఠానికి సంబంధమైనటువంటి ఒక పీఠం కూడా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన నాగభట్ట కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరందరూ కూడా అన్నవరం వచ్చి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు మన బ్రాహ్మణ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో సంశయం పడకుండా, ఇబ్బంది పడకుండా మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా, గూగుల్లోకి సెర్చ్ చేసుకున్నా సరే ఆ నెంబరు, అడ్రస్ తెలిసిపోతుంది. ముందుగా సమాచారం అందించినట్లయితే 11:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కావున 50 మంది మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో స్వామివారి యొక్క వ్రతాలు, కళ్యాణాలు, పూజలు, హోమములలో పాలు పంచుకొని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి భోజన ప్రసాదం స్వీకరించి ఈ యొక్క సంస్థ అభివృద్ధికి సహకరించవలసిందిగా పర్సనల్గా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అట్లాగే మన అన్నవర క్షేత్రంలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నందు అనేక రకమైన వైదిక కార్యక్రమాలు చేసుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఉపనయనం చేసుకోవడానికి, చక్కగా వివాహం చేయడానికి, అట్లాగే ఈ షష్ఠిపూర్తే, లక్షవర్తే వ్రతోద్యాపనము, సప్తఋషి, అట్లాగే మనకి ఈ సత్రంలో చాలా విశేషంగా ఉపనయనాది వివాహాది కార్యక్రమాలు, అట్లాగే షష్ఠిపూర్తి, భీమరథశాంతి, లక్షవర్తే వ్రతోద్యాపనము, ఋషిపంచమే వ్రతోద్యాపనము ఇత్యాది అనేక రకమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేందుకు చాలా సౌకర్యవంతంగా, చాలా అనుకూలంగా ఉంది. ఈ సత్రం పేరు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము. యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది. నేను అలాగే లింక్ చూసుకుని గూగుల్లో సెర్చ్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినందుకు చాలా తృప్తి పడ్డాను. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను 11 గంటలకు ఫోన్ చేసిన సంస్థ వాళ్ళకి, అయ్యా మరి భోజనానికి వద్దామని అనుకుంటున్నాము అంటే, సహజంగా ఎక్కడైనా సరే 12:30-1 గంటకు రమ్మంటారు. అయ్యా మీరు వచ్చేసిన ముందు మీకు ఏర్పాటు చేసేస్తానని చెప్పి ఆ వ్రతం పూర్తయిన వెంటనే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి ప్రసాదం తినడం మాకు చాలా ఆనందాన్ని, తృప్తిని కలిగించింది. మన బ్రాహ్మణ బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క సద్వినియోగాన్ని, ఈ కార్యక్రమంలో సద్వినియోగం చేసుకొని ఈ సంస్థలో మీరు కూడా మీకు తోచినటువంటి ధన, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి ఈ సంస్థని బాగా అభివృద్ధి చెందాలని నేను పర్సనల్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ సత్యదేవ నమో నమః.